అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు కరివేపాకు తోటి కారపొడి చేసుకుంటున్నామండి. కరివేపాకులో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కూరల్లో, టిఫిన్స్‌లో కరివేపాకు వస్తే తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా చేయకుండా ఇలా పొడి చేసి పెట్టుకొని రోజు ఒక ముద్దలో ఇది వేసుకొని తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ కరివేపాకు మా పక్కింటి ఆవిడ ఇచ్చారండి. వాళ్ళ ఊరు నుంచి తెప్పించారండి. చెట్టుదండి. ఎంత లేతగా ఉందంటే చాలా బాగుంది ఆకు. దీన్ని నేను శుభ్రంగా కడిగేసేసుకొని నీడలో ఒక క్లాత్ మీద మీరు ఆరబెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎండ ఉంటే కనుక ఎండలో కూడా మీరు ఆరబెట్టుకోవచ్చండి. ఎక్కడా కూడా తడి లేకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి ఆకు. అప్పుడే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది పొడి అనేది. మీరు ఎప్పుడైనా సరే కారపొడి చేసుకుంటే ఇలా లేతగా ఉండే ఆకే తీసుకోండి. ముదురుగా ఉన్న ఆకు అంత రుచి రాదండి. ఎండుమిర్చి కూడా మనకి ఎక్కువే పడతాయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా కప్పు. దీంతో నాకు 6 కప్పుల దాకా కరివేపాకు అనేది వచ్చిందండి. అలాగే ఎండుమిర్చి 1.5 కప్పు దాకా ఎండుమిర్చి పట్టాయండి. ఒక 50 నుంచి 60 వరకు ఎండుమిర్చి అనేవి పడతాయి. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కారపొడి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పు వేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది మనకి. లో ఫ్లేమ్లో కొద్దిగా దోరగా వేగాక ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుంటున్నాను. కారపొడికి పొట్టు మినపప్పు బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర లేనట్టయితే మామూలు మినపప్పే 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇలా వేసేసుకొని దోరగా వేయించేసుకున్నాక ధనియాలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు. నేను వేయించి పెట్టుకుంటానండి ఇంట్లో పురుగు పట్టకుండా. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం ఇలా వేయించేసుకొని జీలకర్ర వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇలా వేయించేసుకున్నాక తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె లేకుండా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో నేను ఇక్కడ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కారం మనకి ఎక్కువే పడుతుందండి కారపొడికి. ఎందుకంటే ఉండి కొద్ది మనకి చప్పపడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా అంతా నూనె వేసేసుకొని కరివేపాకు వేసేసుకుంటున్నానండి మొత్తం. కరివేపాకు వేసుకున్నాక మీరు కలపడం ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆకులోంచి మనకి తేమ ఉండకుండా క్రిస్పీగా అవ్వాలి. అంతవరకు మీరు వేయించుకుంటూనే ఉండాలండి. సౌండ్ కూడా మనకి ఆగిపోతుంది. అంతవరకు మీరు వేయించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. క్రిస్పీ అయ్యేంతవరకు ఆకు ఇంతవరకు మనం వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పప్పుల్ని వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వేసేసుకొని పల్స్ మోడ్లో ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఒకేసారి కాకుండా 2-3 సార్లుగా మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కరివేపాకుని గ్రైండ్ చేసేసుకోండి. పెద్ద జార్ అయితే మీకు ఒకేసారి పట్టేస్తుందండి. నాకు చిన్న జార్ కాబట్టి 2-3 సార్లు వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా వేసేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక వెల్లుల్లి వేసేసుకోండి. వెల్లుల్లి వేసుకుని ఎక్కువసేపు మీరు మిక్సీ పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ పల్స్ మోడ్లో మీరు మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. ఈ కరివేపాకులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే జుట్టు చాలా బాగా పెరుగుతుంది. స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఇలా వేడి వేడి అన్నంలో పొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 2 ముద్దలు మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టండి. చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒక అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా మీరు ఈ పొడిని తీసుకోవచ్చు. మీరు ఈ పొడి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.